పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న కేసీఆర్ కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయలేదు అన్నారు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల్ని బీఆర్ఎస్ నేతలు తాకట్టు పెట్టారని విమర్శించారు. పొర్లు దండాలు పెట్టినా మహబూబ్ నగర్ ప్రజలు బీఆర్ఎస్ ని నమ్మరన్నారు. ఉనికి కోసమే బీఆర్ఎస్ పాలమూరులో డ్రామాలు చేస్తోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టింది ఎంత? 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు. వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, రాత్రి పగలు రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి. ఒక్కనాడన్న నోరు విప్పి మాట్లాడకుండా వాళ్ళకు సపోర్ట్ చేసి మళ్ళీ ఇవాళ ఆనాడు రాయలసీమకు సపోర్ట్ చేసి పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి 10 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ మొదలుకు వచ్చినావు. పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి అన్యాయం చేసి పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కారు. పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసింది కేసీఆరే. ఇది మేము ఏ డిబేట్ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తం మా మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా నువ్వు మావోడివి కాదురా నాయనా, నువ్వు తెలంగాణకు శత్రువు అని చెప్పి బొందబెట్టేటట్టుగా తీర్పిచ్చి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు. ఈరోజు మళ్ళీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా కడతాం. అది కూడా వాళ్ళలాగా కూల్చే ప్రాజెక్టులు కట్టాం. నిటారుగా 70-80 సంవత్సరాలు నిలబడే ప్రాజెక్టులను కట్టినాం, మళ్ళీ కట్టి చూపిస్తాం.